దేవుడితో గడపడానికి నడుపించాడు. చేయి చూపించడం చాలా ఈజీ, కానీ దుప్పటిని పక్కన పడేసి లేవడం చాలా కష్టం. పెళ్ళై 10 సంవత్సరాలు అయింది, ఇప్పటికి పొద్దున నువ్వు లేవు. మీ ఆవిడికి తెలుసు ఎంత సోమరుడు. పెళ్ళై 10 సంవత్సరాలు అయింది, ఇప్పటికి నువ్వు పొద్దునే లేవు. నీ భర్తకు తెలుసు ఎంత సోమరుడు. వీళ్ళిద్దరిని చూసి బిడ్డలు చేస్తారు, తప్పదు. వాళ్ళు అలాగే తయారవుతున్నారు. కానీ ఈ జీవిత వ్యవస్థను మార్చేసుకుందాం, ఒక చక్కని కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకుందాం. ఉదయమే లేచి ప్రభుత్వం గడుపుదాం. ఆ సహోదరు అదే అంటున్నాడు, నేను బైబిల్ చదవడం ప్రారంభించా. ఒకప్పుడు నామకార్థ క్రైస్తవుడు, కానీ ఇప్పుడు తన జీవితాన్ని ప్రభువుకు అంకితం చేశాడు. ఎందుకని? తన దేవుని మందిరానికి వచ్చాడు. ఎలా? తన భార్య తనను తీసుకొచ్చాడు. అదే చేయమంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవునికి దూరంగా జీవిస్తున్న నీ భర్తను, దేవునికి దూరంగా జీవిస్తున్న నీ భార్యను, దేవునికి దూరంగా జీవిస్తున్న నీ బిడ్డలను ఖచ్చితంగా ప్రేమతో, ప్రతిజ్ఞతో, ప్రార్థనతో దేవుడి స్థితించాలి. ఎందుకని? రక్షింపబడకపోతే నీ భర్త నీకు నరకం చూపిస్తాడు. రక్షింపబడకపోతే నీ భార్య నీకు నరకం చూపిస్తుంది. రక్షింపబడకపోతే నీ బిడ్డలు నీకు ఉప్పు తిప్పలు పెట్టేస్తారు. ఇప్పుడు వాళ్ళు రక్షించబడితే నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుంది, నీకు ప్రశాంతత ఉంటుంది. కాబట్టి నువ్వు ప్రశాంతంగా జీవించాలన్నా, నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలన్నా, మొదటిగా నీ కుటుంబం రక్షించబడాలి. రక్షించబడాలంటే రక్షణ వాక్యము వినాలి. రక్షణ వాక్యం వినాలంటే ఆ ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేటటువంటి వాక్యాలు ప్రకటించేటటువంటి సంఘమైన కలువరి చెప్పుల్లో నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు వాక్యం వినలో ప్రేమతో ఉండాలి. దయచేసి ఒక ఆదివారం నుంచి ఒక ఆదివారం మానేసేటటువంటి ఆత్మీయ బలహీనతను జయించాడు. దేవుడు మనకు 7 రోజులు ఇచ్చాడు. 7 రోజుల్లో ఒక రోజు తన కోసం ప్రత్యేకించాడు. ఆ ఒక్క రోజు విశ్రాంతి దినం. క్రైస్తవులుగా మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయనను ఆరాధించడానికి ఆదివారం పునరుద్ధరణ దినముగా, ప్రభువు దినముగా భావించి ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధిస్తున్నాం. 7 రోజుల్లో 6 రోజులు ఉద్యోగాలు చేసుకోండి, మీ వ్యాపారాలు చేసుకోండి, మీ విద్యలో ప్రయాసపడండి. ఒక రోజు మాత్రం ఖచ్చితంగా దేవుని వాక్యానుసారంగా ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సన్నిధికి రావాల్సిందే. ఆ 7వ రోజున దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం, ఆదికాండము 2వ అధ్యాయం 2వ వచనం. దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, ఎప్పటిలోగా సంపూర్తి చేసేసాడు? 7వ దినములోగా. మీకు ఎన్ని పనులున్నా, ఏ పనులున్నా ఆదివారం లోపలే పనులు పూర్తి చేసేస్తుంది. ఏ బాధ్యత ఉన్నా ఆదివారం లోపలే సంపూర్ణం చేయాలి. దేవుడు కూడా 7వ దినములోగా సంపూర్తిగా పని చేసేసి 7వ దినమున దేవుడు ఏం చేశాడంట? విశ్రమించదు. 7వ దినమున దేవుడు కూడా పని చేయగల. నువ్వు పని పెట్టుకోవాలి. చాలా మంది చాలాసార్లు అంటూ ఉంటారు, నాకు ఉద్యోగం, నాకు వ్యాపారంలో ఆదివారం బాగుంటుంది బ్రదర్. అది సైతాన్గా వేసే ఎర. ఏంటి? సైతాన్ వేసే ఎర. దేవుడికి దూరం చేయడానికి ఆదివారం వ్యాపారం ఎక్కువ లాభం ఇవ్వడం, ఉద్యోగంలో ఎక్కువ పనిని రెట్టింపు శాలరీ ఇస్తాము, డబల్ పే ఇస్తాము, ఆదివారం పని చేయండి అని చెప్పంటారు. చూసారా? ఎర. నిన్ను దేవుడికి దూరం చేయడానికి సైతాన్ వేసిన ఎర. కొంతమంది ఆదివారం ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. ప్రార్థన చేయండి. ఆదివారం ప్రశాంతంగా దేవుని సన్నిధికి వచ్చి ఉద్యోగం కాకుండా దేవుని సన్నిధిని ఆరాధించులాగా, అలాంటి ఉద్యోగం దేవుడు మీకు ఇచ్చులాగా ప్రార్థన చేయండి. ఉద్యోగాలు చేసేవారు దయచేసి వినండి. ఉద్యోగం చేసుకోండి, కానీ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల ఆరాధనలో పాల్పంచుకోండి. ఒకవేళ ఫస్ట్ షిఫ్ట్కి వెళ్ళాల్సి వస్తే సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల ఆరాధనలో పాల్పంచుకోండి. ఒకవేళ సెకండ్ షిఫ్ట్కి వెళ్ళాల్సి వస్తే ఉదయం 6 గంటల నుంచి 8 గంటలు, 9 గంటల నుంచి 12, 11 గంటలు, 12 గంటల నుంచి 2 గంటలు మీకు చక్కని అవకాశం ఉంది ఏదో ఒక ఆరాధనలో పాల్పంచుకోవడానికి. కాబట్టి ఈ సంవత్సరం 7వ దినము దేవుని సన్నిధిలో విశ్రాంతి దినముగా మనమందరం
కూడి దేవుని ఆరాధిద్దాం. ఎందుకని ఇప్పుడు చదువు దేవుడు 7వ దినమున దేవుడు విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఏముంది అక్కడ ఆశీర్వదించాడు. 7 రోజుల్లో ఆశీర్వాదము ఏ దినంలో దాగుందో చెప్పండి. ఎట్టి చెప్పండి.